గత ప్రభుత్వాల విధానాల వల్ల చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఆకలి చావులు, ఆత్మహత్యలపై ఏవి రమణ విశ్లేషణాత్మక వీడియోలను విడుదల చేశారు. 30 ఏళ్లుగా ఉమ్మడి మరియు విభజిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు చేనేత రంగానికి చేసిన అన్యాయాన్ని వివిధ సామాజిక గ్రూపుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చేనేత కళాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో ప్రజలే సరైన న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల చేనేత పరిశ్రమ వృత్తి కళాకారులకు, కమ్యూనిటీ ప్రజలకు, ఇతర దేశాల్లో నివసించే తెలుగువారికి, చేనేత వస్త్ర ప్రేమికులకు విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత వృత్తి కమ్యూనిటీకి చెందిన 1 కోటి జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 16 రాష్ట్ర స్థాయి చేనేత పరిశ్రమ సేవా సంఘాలు ఏకమై ఐక్య కార్యాచరణ కమిటీగా బాధ్యతలను చేపట్టి పూర్తిగా పతనమైన చేనేత పరిశ్రమ పునరుద్ధరణకు ప్రభుత్వం చేపట్టవలసిన కార్యక్రమాల సంపూర్ణ నివేదికను 1980 నుండి 1995 వరకు 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగి చేనేత పరిశ్రమను అభిమానించి, పెంచి, పోషించి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ముఖ్యంగా జనతా పథకం సగం ధరలకే చీర, పంచ బీద ప్రజలకు పంచిపెట్టి 30 లక్షల చేనేత కళాకారుల కుటుంబాల వృత్తిని పెంపొందించి దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు గడించిన దివంగత ఎన్టీ రామారావు సేవలను నాశనం చేసి 1995 సంవత్సరం నుండి 2004 వరకు చేనేత పరిశ్రమ 50% వరకు పతనానికి దారితీసిన అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధినేత గురించి నేను వేలాది ఉత్తరాలలో రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకు కూడా తెలియజేసిన విషయం ప్రభుత్వాలకు తెలుసు. ఆ తర్వాత 2004 సంవత్సరంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేనేత కళాకారులు తమ 75 లక్షల ఓట్లను వేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు గౌరవ మంత్రిమండలి సభ్యులందరికీ సూచనార్థము మరియు తగిన చర్య కొరకు థ్యాంక్ యూ.